హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం అనే నినాదంతో ఈరోజు సమరవీరి బీసీ ఒక ఉద్యమం అయితే ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి దీనికి సంబంధించి ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు తదితర విహెచ్ హనుమంతరావు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలో కొంతమంది మంత్రులు కూడా కలిసి కమ్యూనిస్టు పార్టీలతో ఈ సభను నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మనతో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సభకు సంబంధించి బీసీ నినాదం ఏంటి, ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. అసలు ఈ బీసీ ఈ బేరికి సంబంధించి ఏంటి అసలు? ప్రధానంగా నా పేరు బాలమల్లేష్, నేను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు దేశంలో బీసీల జనాభా ఎక్కువ శాతంలో ఉంది. ఆ జనాభాకు తగ్గట్టుగా వారికి రిజర్వేషన్లు, వారి అభివృద్ధికి ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం కృషి చేయట్లేదు. ముఖ్యంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకు ఖచ్చితంగా కులగణనలో బీసీ కులగణన తక్షణమే చేపట్టాలా. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి ఇంత పెద్ద జనాభా కలిగిన దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అనేది లేదు. ఖచ్చితంగా బీసీ మంత్రిత్వ శాఖను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీల సమస్యలు పరిష్కారం చేయకుంటే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా బీసీలను చైతన్యవంతం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒక పెద్ద ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ కూడా కోరుకుంటున్నారు. ఈ ఇచ్చే వరకు కూడా ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా మాటలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎట్లా ఉండబోతుంది దీనికి? ప్రభుత్వం అయితే మేము కులగణన చేపట్టిన తర్వాతనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరుపుతామంటుంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో మోడీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరి విపక్షాలుగా మీరు ఎట్లా ముందుకెళ్తారు? గతంలో అధికారంలోకి రాకముందు బీజేపీ ప్రభుత్వం కూడా మేము కులగణన నిర్వహిస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కులగణన జరపడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఈ దేశంలో కులగణన జరిపి ఎవరు ఎంత జనాభా ఉందో ఆ వాటాకు తగ్గట్టుగా వారికి అభివృద్ధి ఫలాలు అందేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే ఆందోళనను సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆందోళనలో స్వయంగా కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంటుంది. సో బీసీ సమాజాన్ని కూడగట్టడంలో సిపిఐ పార్టీ ఎట్లాంటి కార్యాచరణ తీసుకెళ్ళబోతుంది? బీసీ కులగణన చేపట్టాలని, బీసీ హక్కుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ యొక్క సంస్థ ద్వారా తెలంగాణలో ఉన్న బీసీలను చైతన్యపరిచి వారి హక్కుల సాధన కోసం బీసీ హక్కుల సాధన సమితి పేరుతో ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సంస్థ పేరుతో రాష్ట్రంలో ఉన్న బీసీలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలపైన బలమైన పోరాటం నిర్వర్తించడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాము సమస్యల పరిష్కారం కోసం. సో ఇక రాజ్యాధికారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా బీసీలకి పథకం న్యాయం జరగలేదు అని చెప్పేసి కూడా బీసీ సమాజం గొంతెత్తి బయటకు వస్తున్న పరిస్థితులు, దీని మీద ఎట్లా స్పందిస్తుంది అసలు సిపిఐ పార్టీ? ఈ దేశంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సమాజానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి వారి హక్కును వారికి ఈ స్వాతంత్ర ఫలితాలు రావటం లేదు. భవిష్యత్తులో బీసీలకు కూడా బీసీ సమాజానికి ఈ స్వాతంత్ర ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు సంక్షేమ చర్యలు తీసుకోవాలా. ఆ సంక్షేమ చర్యలు తీసుకోకుంటే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్న బీసీలను అంతా ఐక్యం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాలు చేసి ఆ బీసీలకు కూడా సంక్షేమ పథకాలు అందేటట్లు మేము పోరాడతామని సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.
చూశారు కదా, ఏదైతే బీసీ సమరబేరి దిశగా మేము ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలను కలుపుకొని వెళ్తాము. మేము ఖచ్చితంగా ఉద్యమాలు కూడా చేస్తాం. ఏవైతే బీసీలకు హక్కులు లభించలేదో వాటి కోసం ఖచ్చితంగా పోరాడతాం. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి స్కాలర్షిప్లకు సంబంధించి కూడా పూర్తిగా అనేక అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా బాలమల్లేష్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ Ravindra Bharati. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.